హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను టిఫిన్స్ మొదలుపెట్టిన మొదట్లో ఎలా ఉండేది అని కొన్ని విషయాలు చెప్తాను. ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూద్దాము. అయితే స్టార్టింగ్లో ఎక్కువ సేల్ అవుతుండే, ఒక 30 డేస్ 40 డేస్ పెట్టిన తర్వాత ఎక్కువ సేల్ అవుతుండే. 2 వాటర్ క్యాన్లు పట్టేవి, కానీ నేను తీసుకెళ్ళలేకపోతుండే. మా వారు హెల్ప్ చేసేవారు. అయితే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా అలసట అనిపించేది. ఎక్కువ క్వాంటిటీ చేసేదాన్ని. ఈ మధ్యనంటే యూట్యూబ్ వీడియోస్ ఎక్కువైపోయి టిఫిన్స్ తక్కువైపోయింది, కానీ ఇంతకుముందు అయితే టిఫిన్స్ చాలా చేసేదాన్ని. ఒక బిందె నిండా, మళ్ళీ ఒక బకెట్ నిండా అన్నీ పెట్టేదాన్ని అనమాట, దోశ ఇడ్లీ. ఈ మధ్యనైతే అసలు పట్టించుకోవట్లేదు. ఏదో చేస్తున్నా అంటే చేస్తున్నా అట్లే ఉంది. కాకపోతే ఒక్కొక్క రోజు రైస్ అయిపోతాయి, ఏది రేషన్ బియ్యం అయిపోతాయి. అప్పుడు నేనేం చేస్తుంటే ఇడ్లీ బోండా పెట్టేదాన్ని. ఒక్కొక్క రోజు ఏమవుతుండే, అన్నీ తెచ్చుకున్నా అన్నీ ఉన్నాయి అనే లోపల మార్నింగ్ లేసే వరకు సోడా మర్చిపోయేదాన్ని. అట్లే ఉండే స్టార్టింగ్లో. ఇప్పుడైతే ఒకటి అయిపోయే వరకు కరెక్ట్ గుర్తుపెట్టుకొని తెచ్చుకోగలుగుతున్నా, కానీ మొదట్లో అయితే సోడా అయిపోతుండే. అన్నీ బాగున్నాయి అనుకునే వరకు మళ్ళీ ఏదో ఒక వస్తువు అయితే తక్కువ రావడమా, లేదు ఎక్కువ తీసుకెళ్ళిన రోజు మిగలడమా, లేదా తక్కువ తీసుకెళ్ళిన రోజు అన్నీ అయిపోయి ఇంకా టైం అయితే 9:30 10 లోపల ఇంటికి వచ్చేసా. అలాంటి అన్నీ ఫేస్ చేశాను అనమాట. స్టార్టింగ్లో ఒక్కొక్క రోజు మిగులుతుండే, కానీ అయిపోయిన రోజు హ్యాపీ అనిపించేది. ఎందుకో తెలుసా, అన్నీ ఖాళీ అయిపోయినాయి. మనీ కూడా ఎక్కువ కనిపిస్తుంది కదా మొత్తం ఖాళీ అయితే. ఇప్పుడు ఇవి ఇంకా తక్కువ. ఇంకా ఇంతకుముందు అయితే ఒక 2000 అట్లా తీసుకెళ్ళేదాన్ని అనమాట టిఫిన్స్. కాకపోతే మా వారు హెల్ప్ చేసేవారు. ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేనేం చేసేదాన్ని, గ్రైండర్లో రెండు వాయిలు పెద్ద ఎక్కువ వేసి చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. మా వారు అటు వెళ్ళే వైపుకి ఆపోజిట్ అనమాట. ఆయన అటెక్ సిటీ వెళ్తుండే, అటువైపు కార్ ఆపి చట్నీ బాక్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చి వెళ్ళేవారు. ఇక అక్కడ తినే వాళ్ళందరూ షాక్. అదేంటి, మీ వారికి కారు ఉందా, మీకు కారు ఉందా, మీ వారు జాబ్ చేస్తారా అని. అంటే మా ఆయన ఫార్మర్స్లో వస్తారు కదా, అట్లా అందరూ షాక్గా చూసేవాళ్ళు అనమాట. ఇక నాకు అనిపించేది, అయ్యా అనిపించేది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మేమేం చేసాం, అటు ఇటు ఊరు వెళ్ళాను హాలిడేస్కి. ఇంకా అట్లా మళ్ళీ అప్ అండ్ డౌన్స్, మళ్ళీ అంటే కంటిన్యూ వచ్చేవాళ్ళు, మళ్ళీ అటు ఇటు డ్రాప్ అవుతారు కదా. ఆ విధంగా మళ్ళీ వచ్చిన తర్వాత ఒక 10 డేస్ 20 డేస్ అట్లా మళ్ళీ అందరూ నేను ఇక్కడ టిఫిన్ పెడుతున్నాను తెలియాలి కదా, తెలియదు. అట్లుండేదన్నమాట. ఎవరైనా టిఫిన్స్ కానీ మీల్స్ కానీ పెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక 20 డేస్, వీలైతే 30 డేస్, 20 డేస్ అయితే ఖచ్చితంగా మీరు మొదలు పెట్టినారు అంటే ఖచ్చితంగా పెట్టండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎవరైనా ఒక రోజు 2 రోజులు చూస్తారు అక్కడ, ఆల్రెడీ వాళ్ళు టిఫిన్ చేసే లేదా భోజనం చేసే ఉంటారు. కాబట్టి ఒక 3 రోజులు చూస్తారు, అయ్యో ఇక్కడ టిఫిన్ ఉంటుందా అనిపిస్తుంది. మళ్ళీ 4వ రోజు వచ్చి చూసేవారికి మనం పెట్టాము. అట్లే ఉంటుంది నిజంగా. అట్లా ఉంటే మళ్ళీ గిరాకీ అనేది దెబ్బతింటుంది. అట్లా కాకుండా కంటిన్యూ పెట్టండి. ఒక 20 డేస్ అయితే పెట్టి చూడండి, వీలైతే 30 డేస్ పెట్టి చూడండి. అట్లా పెట్టినామంటే ఏమవుతుంది, వాళ్ళకి మనకు కూడా తెలుస్తుంది, ఓకే ఈ ప్లేస్ మనకు సెట్ అవుతుందా లేదా అని. ఒక్కసారి కన్నా ఆ ప్లేస్ మనకి సెట్ అయ్యింది అంటే ఇక చిటికలో అయిపోతుందండి టిఫిన్స్. నిజంగా టిఫిన్స్ అయినా మీల్స్ అయినా సారీ. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి ఆ ప్లేస్ అనేది అలవాటు అయిపోయింది అనుకో, మనకు డైలీ పని ఉంటుంది, డైలీ ఇన్కమ్ ఉంటుంది, మన చేతి నిండా పని ఉంటుంది, మనకి వీలైనంత ఇన్కమ్ కూడా మంచిగా ఉంటుంది. అంటే టిఫిన్స్ కదా, అది రోజు పోస్ట్ పోన్ అవ్వదు, ఎప్పటికప్పుడు అయిపోతుంటే మంచి హ్యాపీ అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. మా పిల్లలకైతే బైక్ అంటే చాలా పిచ్చి. ఇది చూడండి, కనిపిస్తే చాలు, ఇది స్పోర్ట్స్ బైక్ అంట, అమ్మ నాకు ఫోటో తీయని అంటున్నారు. ఇంకా మగ పిల్లలు అంటే ఇట్లే ఉంటారు. అదే అమ్మాయిలు అనుకోండి, గాజులు, ఏమంటారు మేకప్, లేకపోతే డ్రెస్సులు, ఇలాంటివి ఎక్కువ అనమాట. ఇంక లాస్ట్ అయిపోయింది, ఇడ్లీ పెట్టేసినాను. ఇది చూసారా, ఈ బాక్స్ నిండా తీసుకెళ్ళేదాన్ని. ఇంకా ఇలాంటి బాక్స్ లేకుండే కానీ ఏమంటారు బిందె నిండా తీసుకెళ్ళేదాన్ని. అట్లా చాలా తీసుకెళ్ళేదాన్ని అనమాట. ఏమవుతుండే, మొత్తం అయిపోతుండే. ఈ మధ్యన యూట్యూబ్ మీద ఫోకస్ ఎక్కువైపోయింది, అందుకే టిఫిన్స్ అనేది తక్కువ అయిపోతుంది. ఇక్కడైతే అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా మా వారికి కొంచెం టిఫిన్ పెట్టేసి నేను బయలుదేరుతున్నాను అనమాట. చూసారా, ఇలాంటి 2 బాక్సులు నేను చట్నీ తీసుకెళ్ళేదాన్ని. ఇంకా పిల్లలకి రైస్ అయితే వండేసి వీళ్ళకి క్యారెట్ రైస్ కానీ లెమన్ రైస్ కానీ పెట్టేస్తాను.
ఇక ఇట్లే ఉంటుండే, అంత నీట్గా ఏమి ఉండదులేండి మా మిక్సీ. కొంచెం చట్నీ పడడం లేదా పిండి పడడం. ఈ మధ్యన గ్రైండర్ కూడా పని చేయట్లేదు, అందుకనే ఎక్కువ క్వాంటిటీ కూడా చేయట్లేదు అనమాట. అక్కడ చేసినా కూడా ఇంక ఎక్స్ట్రా వేరే వాళ్ళు వచ్చిండ్రు, అందుకనే కొంచెం తగ్గించేసాను. ఇంతకుముందు అయితే ఎక్కువ పెట్టేదాన్ని. ఇక సరే, మనం ఒక్కరమే లేం కదా ఈ లోకంలో, మనం ఒక్కరమే లేదు, మనము ఒకరము అనుకొని ఉండాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. ఇంకా 1 by 1 చేసుకుంటూ ఉన్నామంటే, ఒకవేళ మనకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే పర్వాలేదు, ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోగలము. అలా చేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం మిగులుతాయి కదా పైసలు. ఇక లేదు, ఎవరు హెల్ప్ చేయ వాళ్ళు లేరు అన్నప్పుడు మనం ఒక్కళ్ళమైనా చేసుకోగలగాలి. ఎందుకు అంటే ఓకే, హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఇన్కమ్ వచ్చినా కూడా షేర్ అవుతుంది. ఎగ్జాంపుల్, అదే హెల్ప్ చేసే వాళ్ళు లేరనుకోండి, కొంచెం అటు ఇటు వచ్చినా కూడా మనకేమి ఎక్కువ ఎవరికైనా షేర్ చేయాలి. లేదు అంటే ఎవరైనా ఒకరి మాట మీద మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళంటే, ఒకవేళ అవ్వని రోజు కూడా మనం సమాధానం చెప్పాలి కదా వాళ్ళకి. అట్లా కాకుండా మనం ఒక్కరే చేసుకున్నా పర్వాలేదు, హెల్ప్ చేసే వాళ్ళు ఉండి మంచిగా హెల్ప్ చేస్తూ ఇలా చేసుకున్నా పర్వాలేదు. ఒక్కొక్క రోజు పిల్లలకి ఏం చేస్తాను, క్యారెట్ తురిమి క్యారెట్ రైస్ చేసి పెడతాను. ఒక్కొక్క రోజు ముక్కలుగా కట్ చేస్తా, ఒక్కొక్క రోజు ఆలు ఉంటే ఆలు వేస్తా, ఏదో ఒకటి వాళ్ళకి అట్లా పెట్టేస్తే తింటారు. మరి కర్రీ సపరేట్, రైస్ సపరేట్ పెడితే అసలు తినలేరు. ఇట్లా 1 by 1 చేసుకుంటున్నాము అంటే ఏ పని ఎప్పుడు చేయాలనేది అర్థమవుతుంది. ఇక మా స్కూల్కి దగ్గర, మా పిల్లలు చదివే స్కూల్కి ఇంకైతే పెద్ద ఆయనకి పేరెంట్స్ మీటింగ్ ఉండే. ఇంకా అక్కడి నుంచి అటు వెళ్ళి నేను మా వారే వెళ్ళి మాట్లాడొచ్చారు, నేను వెళ్ళలేదు. ఇంకా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, అందుకనేసి నేను కార్లో ఉంటే మా వారు పెద్ద ఆయన వెళ్ళి మాట్లాడేసి వచ్చారు. ఇట్లే ఉంటుంది అనమాట. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అంటే నేను ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయను, ఎక్కువ లాభం రావాలి నాకు, ఈ టైంకి లాభమే రావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేయను. ఎటు వచ్చినా పర్వాలేదు అనుకుని అయితే మొదలు పెట్టేసినాను. కానీ మరి అంత లాస్ అయితే ఉండదు మనకి. ఎందుకు అంటే తక్కువ కాస్టే కదా, ఒకవేళ మిగిలినా కూడా ఎక్కువేముండదు. ఒకవేళ బై మిస్టేక్ మిగలవు అని చెప్పలేను, కానీ చాలా తక్కువ, రేర్గా మిగులుతాయి అన్నమాట మాకి. ఇంకొకవేళ మనం ఏం చేస్తాము, మనం టేస్ట్ మంచిగా చేస్తే మన బిజినెసే పెరుగుతుంది కదా. కొంచెం ఏదైనా క్వాంటిటీ కొంచెం మంచి క్వాలిటీవి తీసుకొని మంచిగా ఉంది అంటే ఫుడ్డు ఎవరైతే 1కి 2 సార్లు మన దగ్గరికి వచ్చి తింటారు అనమాట. అలా లేదు, మనము పిసినారుగా ఇవి చాలా తక్కువ క్వాంటిటీ లేదా ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, లో బడ్జెట్లో వస్తువులు వస్తున్నాయి కదా అనేసి ఇక అప్పుడు టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మినపగుండ్లు కూడా కొంచెం మంచి ఒక 5 రూపీస్ అటే ఇటు ఉంటుంది అంతే. అదే ఎక్కువ కొంచెం మంచి మినపగుండ్లు అట్లా తీసుకున్నామంటే ఏమవుతుంది, పిండి అనేది అక్కడే 2 ఇడ్లీ ఎక్కువ అవుతుంది. పిండి ఒదుగడం, మేము పిండి మంచిగా పొంగడం అంటాము. పిండి ఒదుగు మంచిగా వచ్చిందనుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనకేంటంటే ఇక 2 ఇడ్లీ ఎక్స్ట్రా అయిపోతుంది, అక్కడక్కడ అది సెట్ అయిపోతుంది. మనం 5 రూపీస్ తక్కువ అని ఈ విధంగా కొంచెం తక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకే ప్రాబ్లం అయిపోతుంది. అంటే తక్కువ కాస్ట్లీ అని చెప్పేసి ఇవి తీసుకోమని కాదు, ఇక ఎవరిమైనా అట్లే ఆలోచిస్తాం. పెద్ద హోటల్ రెస్టారెంట్ వాళ్ళు 5 రూపీస్ ఎక్స్ట్రా అయితే మనలే ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటారు, ఆ బెనిఫిట్ అక్కడే వచ్చేస్తుంది అనమాట. అట్లా కాకుండా మంచి క్వాలిటీ మనం పెట్టామనుకో, మనల్ని ఎవరు ఆలోచించిన అవసరం లేదు. మనకి ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో వస్తుంది. ఎవరికైనా మంచి చేస్తే మంచిగా మనకి కాపాడుతుంది, ఏ చెడు చేస్తే చెడు అవుతుంది అనమాట. ఇంతే చెప్తున్నా ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.